తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. MySQL డేటాబేస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 3లో ఉన్నాం. సో ప్రీవియస్ లెసన్స్లో మనం MySQL వర్క్ బెంచ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా యూజ్ చేయాలి, న్యూ స్కీమాని ఏ విధంగా క్రియేట్ చేయాలి, దాంట్లో టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ డాటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేటువంటి విషయాలను తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో వాటిని మీరు చూడొచ్చు. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం కనెక్ట్ అయి ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్లో లైక్ జావా అయి ఉండొచ్చు, C++ అయి ఉండొచ్చు, ఓకే, లేదా వేరే ఏదైనా అయి ఉండొచ్చు, వెబ్ అప్లికేషన్స్ కూడా అయి ఉండొచ్చు. ఎనీవేస్ ఫ్రెండ్స్, దాంట్లో మనం క్వెరీస్ ద్వారానే ఈ యొక్క డేటాబేస్ని యాక్సెస్ చేస్తామని మనకు తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ లెసన్లో వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో క్వెరీస్ ఏ విధంగా రాస్తారనేది మనం చూడడం జరిగింది. ఓకే, సో ఈ క్వెరీ స్టేట్మెంట్స్ ద్వారా మనం ఇప్పుడు ఈ యొక్క డాటాని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం C++ అప్లికేషన్లో డాటాని తీసుకోవాలి అంటే డాటాని సెలెక్ట్ చేయాలి లేదా డాటాని షో చేయాలి. ఓకే, ఐ మీన్ డాటాని అక్కడ వాళ్ళకి చూపించాలి లేదా ఆ అప్లికేషన్లోకి మనకు MySQL డేటాబేస్ని తీసుకోవాలి అంటే ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనేటువంటిది ఈ ట్యుటోరియల్లో మనం తెలుసుకుందాం. సో దానికోసం కీవర్డ్ వచ్చేసి సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ ఆ తర్వాత మనం ఏదైతే డాటాని సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో, ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలం నేమ్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ SID కామా ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ కామా ఏజ్. ఓకే, తర్వాత స్పేస్ ఫ్రమ్. ఓకే, సెలెక్ట్ SID ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ ఫ్రమ్. ఇప్పుడు డేటాబేస్ సింపుల్ ఇంగ్లీష్లో మీరు ఇది అర్థం చేసుకోవచ్చు. డేటాబేస్ 1 అంటే డేటాబేస్ నేమ్ మన యొక్క స్కీమా నేమ్ డాట్ స్టూడెంట్ ఇన్ఫో. ఓకే, ఇది మన టేబుల్ నేమ్. ఓకే, సో లాస్ట్లో సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ఓకే, సో సెలెక్ట్ SID ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ అంటే ఈ కాలమ్స్ని సెలెక్ట్ చేయండి. దేనిలో నుండి? ఫ్రమ్ డేటాబేస్ 1 అంటే ఈ స్కీమాలోని లేదా డేటాబేస్లోని ఈ టేబుల్లోని ఈ యొక్క కాలమ్స్ని సెలెక్ట్ చేయమని మనం క్వెరీ రాసాం. ఓకే, సో సెలెక్ట్ క్వెరీ రాసాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మీకు కంప్లీట్ డేటా అనేది వచ్చేసింది. ఫస్ట్ SID ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్. ఓకే, సో ఈ విధంగా కాకుండా, ఓకే, సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా కాకుండా ఇదంతా రాయకుండా మనం సింపుల్గా మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ పెడితే సరిపోతుంది. ఈ యొక్క స్టార్ పాయింటర్ని మనం ఫ్రమ్కి ముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటాబేస్ 1 స్టూడెంట్ ఇన్ఫో అంటే దీని అర్థం ఏంటి? ఈ డేటాబేస్లోని టేబుల్లో ఉన్నటువంటి కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేయమని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనకు కంప్లీట్గా సెలెక్ట్ అయిపోయింది. కానీ మనం ఈ విధంగా చూడాలనుకోవట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది మొత్తం మనకు అక్కర్లేదు. అంటే SID ఫస్ట్ నేమ్ స్టూడెంట్ ID ప్లస్ ఫస్ట్ నేమ్ మాత్రమే కావాలనుకుంటే స్టూడెంట్ ID కామా ఫస్ట్ నేమ్. ఓకే, సో ఈ విధంగా రాసేసాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు SID ఫస్ట్ నేమ్ మాత్రమే వచ్చేస్తుంది. మళ్ళీ మీకు కావాలనుకుంటే సర్నేమ్ అక్కర్లేదు, ఓన్లీ ఏజ్ కావాలి అనుకుంటే ఏజ్ని ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి, సర్నేమ్ మధ్యలో వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇక్కడ మీరు ఈ డాటాని మొత్తం చూడాలనుకుంటే స్టార్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, కానీ సెలెక్ట్ చేసే పద్ధతిలో మీరు ఇక్కడ ఒకే ఆర్డర్లో సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ SID అనేది తీసుకున్నాను కామా, ఆ తర్వాత ఏజ్ తీసుకున్నాను,
ఆ తర్వాత ఫస్ట్ నేమ్ తీసుకున్నాను చూడండి. ఓకే. సో యాక్చువల్లీ ఇది ఇక్కడ ఉంది అండ్ ఎస్ఐడి ఏజ్ రాసుకున్న తర్వాత మనం ఫస్ట్ నేమ్ని తీసుకోవచ్చా అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. చూడండి మీరు ఎస్ఐడి ఏజ్ ఫస్ట్ నేమ్. ఓకే. సో ఈ డిఫాల్ట్ ఆర్డర్లో మీకు కావాలనుకుంటే స్టార్ని తీసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ టేబుల్ అనేది సెలెక్ట్ అవుతుంది. లేదా మీరు మాన్యువల్గా ఇక్కడ ఒక్కొక్క కాలం నేమ్ రాసిన తర్వాత ఫ్రమ్ డేటాబేస్ 1 డాట్ స్టూడెంట్ ఇన్ఫో రాయడం ద్వారా సెలెక్ట్ క్వెరీని మనం ఈ విధంగా కంప్లీట్ టేబుల్ని సెలెక్ట్ చేయొచ్చు. లేదా మనకు కావలసిన కాలమ్స్ని తీసుకొని రాసుకోవచ్చు అండ్ వాటిని ఒక ఆర్డర్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చితే ఆర్డర్లో తీసుకోవచ్చు లేదా డిఫరెంట్ ఆర్డర్లో కూడా తీసుకోవచ్చు. తప్పేమీ లేదు. అంటే మనకు కావాల్సిన విధంగా ఇక్కడ మనం ఈ యొక్క సెలెక్ట్ క్వెరీని రాసుకునే ఐ మీన్ అవకాశం అనేది మనకుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఈ యొక్క సెలెక్ట్ క్వెరీని యూజ్ చేసి వేరే సాఫ్ట్వేర్లో అంటే ఏ సాఫ్ట్వేర్లో మనం ఐ మీన్ ఏ ప్లాట్ఫామ్తో అయితే మనం MySQLని కనెక్ట్ చేసి ఉన్నామో సో అక్కడి నుంచి మనం ఈ విధంగా ఈ క్వెరీస్ స్టేట్మెంట్స్ అనేవి రాయడం ద్వారా మనం చాలా చక్కగా దాన్ని యూజ్ చేయవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్ ఈ ట్యుటోరియల్ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ like my videos. Please share my videos.